దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 15-16 వచనాలను చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 15-16 వచనాలను చదువుకుందాం. అప్పుడు ఆమె, నా యందు నీకిష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలోనున్నదో నాకు తెలుపకపోతివని అతనితో అనెను. ఆమె అనుదినమును మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. దయతొందరూ తలవంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు సమర్పించుకొనుచున్నాం. గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినము వరకు మమ్మల్ని అందరినీ మీ సజీవమైన రెక్కల సన్నిధిలో కాచి దాచి భద్రపరిచి మీ పవిత్రమైనటువంటి మందిర ప్రవేశ భాగ్యాన్ని మా జీవితాలలో మీరు అనుగ్రహించిన మీ కృపను బట్టి సన్నుతిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటల యందును ఆరాధన క్రమమంతటి యందును మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకున్న మా గొప్ప దేవ, ఈ సమయములో నీ దీనదాసునైనటువంటి నేను మీ వాక్యాన్ని చేతపుచ్చుకుని దానిని ప్రకటించాలని యోచిస్తూ ఉండగా మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహింపజేసి మేలైనటువంటి విషయాలను మాకు బయలుపరిచి మీ వాక్యం ద్వారా మేము పొందుకోదగిన ప్రతి ఆశీర్వాదాన్ని మాకిచ్చి మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం. వినుచున్న ప్రతి వారికి వినే చెవులను, గ్రహించే హృదయాన్ని, లోబడే జీవితాన్ని ప్రసాదింపచేసి మీ వాక్యం ద్వారా మీరు మాత్రమే మహిమ తెచ్చుకొనమని ఈ ప్రార్థన మా ప్రభువారైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామమున అడిగి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ రోజున మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో నుండి మనము ధ్యానించుకోబోయేటువంటి సత్యం ఏంటనగా, లవ్ గాన్ రాంగ్, ప్రేమ తప్పింది లేక ప్రేమ విఫలమైపోయింది అనేటువంటి అంశం మీద ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకొని పోతున్నాం. 5 విషయాలను ఈ ఉదయకాలపు వేళలో నేను మీ ఎదుట ఉంచాలని ఆశపడతా ఉన్నాను. మొదటి విషయము, ప్రేమ ఎప్పుడు తప్పిపోతుంది లేక ప్రేమ ఎప్పుడు ఫెయిలైపోతుంది అంటానికి 5 విషయాలు నేను తెలియజేస్తున్నాను. మొట్టమొదటిది, చూజింగ్ లస్ట్ ఓవర్ లవ్. ప్రేమ కంటే కామాన్ని ఎంచుకోవటం వలన ప్రేమ తప్పిపోతుంది అనేటువంటి విషయాన్ని మొదటిగా మనం ఆలోచన చేయబోతున్నాం. ప్రేమ కంటే కామాన్ని ఎంచుకోవటం వల్ల ప్రేమ తప్పిపోతుంది అనే విషయాన్ని మొదటిగా మనం ఆలోచన చేయబోతున్నాం. రెండవదిగా, ఫాలింగ్ ఇన్ లవ్ విత్ ద రాంగ్ పర్సన్. తప్పుడు వ్యక్తితో ప్రేమలో పడుట వలన ప్రేమ విఫలమైపోతుంది అనేటువంటి విషయాన్ని రెండవదిగా మనం ఆలోచన చేయబోతున్నాం. తప్పుడు వ్యక్తితో ప్రేమలో పడటం వల్ల ప్రేమ విఫలమైపోతుంది. మూడవదిగా, నాట్ లెర్నింగ్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్. మీ తప్పుల నుండి పాఠాలు నేర్చుకోకపోవటం వల్ల, మీ తప్పుల నుండి పాఠాలు నేర్చుకోకపోవటం వల్ల ప్రేమ తప్పిపోతుంది అనేటువంటి విషయాన్ని
మూడవదిగా మనం ఆలోచించబోతున్నాం. నాలుగవదిగా పుట్టింగ్ అదర్ పీపుల్ బిఫోర్ గాడ్. ఇతరులను దేవుని కంటే ముందుగా ఉంచుట వలన ప్రేమ తప్పిపోతుంది. ఇతరులను దేవుని కంటే ముందు ఉంచుట వలన ప్రేమ తప్పిపోతుంది అనేటువంటి విషయాన్ని నాలుగవదిగా ఆలోచించబోతున్నాం. ఐదవదిగా థింకింగ్ గాడ్ విల్ ఇగ్నోర్ యువర్ సిన్. దేవుడు మీ పాపాన్ని విస్మరిస్తాడు అనుకోవటం ప్రేమలో తప్పిపోయేటట్లు చేస్తుంది. దేవుడు మీ పాపాన్ని విస్మరిస్తాడు అనుకోవటం ప్రేమలో తప్పిపోవటానికి గల కారణమై ఉంది అనేటువంటి విషయాన్ని మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. బైబిల్ గ్రంథములో ప్రియులారా కొన్ని కథలు మనకు చాలా సుపరిచితమైనటువంటివి. కొన్ని ఒకటి చెప్తుండగానే రెండోది మనము ఊహించుకోగలుగుతాం. ఆదాము అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది అవ్వ. నోవాహు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఓడ. దావీదు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది గొలియాతు. అలాగే సంసోను అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఎవరనంటే దెలీలా అనబడేటువంటి స్త్రీ. ఎందుకంటే మనకు కొన్ని వృత్తాంతాలు చాలా సుపరిచితంగా ఉంటాయి. ప్రియులారా, ఈ వాక్యము ఎంపిక చేసుకోవటానికి గల కారణం ఏంటనంటే ఈ వారంలో ప్రేమికుల దినోత్సవం జరగబోతుంది. దానికోసం బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టబోతున్నారు జనాలు. ఖర్చు పెట్టే వాళ్ళు, తగలేసుకునే వాళ్ళు కొంతమంది, పొందుకునే వాళ్ళు కొంతమంది. అలాగే కొంతమందిని పట్టుకోవటానికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు పార్కుల్లో పట్టుకోవటానికి వాళ్ళ ట్రైల్లో వాళ్ళు ఉంటారు. ఎవరి ట్రైల్లో వాళ్ళు ఉంటూ ఉన్నప్పుడు అసలు ప్రేమ అనేటువంటిది ఎందుకు ఫెయిల్ అయిపోతుందో అనేటువంటి దాని గురించి ఈరోజు నేను ఎంపిక చేసుకున్నా. ప్రియులారా, ప్రేమ అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటిది. ప్రేమలో పడటం అనేటువంటిది కూడా చాలా అద్భుతమైనటువంటిదే. కానీ దేవుడు చెప్పినటువంటి మార్గాలను విడిచి వారు సొంత మార్గాల్లో ఎప్పుడైతే ప్రయత్నం చేస్తారో అప్పుడు ప్రేమ అనేటువంటిది విఫలమైపోతుంది. ఎందుచేతనంటే ప్రేమ తప్పిపోయింది అని అంటే దాని అర్థం జీవితమే తప్పిపోయింది. కొంతమంది మనం పేపర్లో న్యూస్లో చూస్తూ ఉన్నాం, ప్రేమలో ఫెయిల్ అవుతే వాళ్ళు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే లవ్ గాన్ రాంగ్. ఎప్పుడైతే ప్రేమ తప్పిపోయిందో అప్పుడు జీవితం కూడా తప్పిపోతున్నట్లుగా చాలామంది భావించేటువంటి పరిస్థితి. అసలు ఈ ప్రేమలో విఫలమైపోవటానికి గల కారణం ఏంటో సంసోను దెలీలా యొక్క జీవితంలో నుండి మనం 5 పాఠాలను ఈరోజు నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. మొట్టమొదటిగా ఆలోచించవలసింది ఏంటనగా మీది ప్రేమ లేక కామమా? ఎందుకనంటే చాలామంది ప్రేమ కంటే కామాన్ని ఎంపిక చేసుకుంటూ ఉన్నారు. ఎందుచేతనంటే సంసోను సంగతి మీకు తెలుసు. ఇతను భూమి మీదే బలవంతుడు. దాను గోత్రములో పుట్టినటువంటి వాడు. తల్లిదండ్రులకు లేక పుట్టినటువంటి కుమారుడు. మిగిలినటువంటి న్యాయాధిపతులను చూస్తే వాళ్ళందరూ మధ్యరికాన్ని న్యాయాధిపతులు అవ్వారు. కానీ సంసోను ఒక్కడే గర్భములో నుండే న్యాయాధిపతిని అవ్వటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సంసోన్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అతను నాజీరు చేయబడ్డాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నాజీరు చేయబడ్డాడు. నాజీరు చేయబట్టం అంటే దేవుని కోసం ప్రత్యేకంగా ఉంటాం. ఈ నాజీరు చేయబడినటువంటి వాడు కనీసం 3 ధర్మాలు పాటించాలి. అందులో మొదటి ధర్మం ద్రాక్ష రసాన్ని కానీ ద్రాక్షకి సంబంధించినవి కానీ తినకూడదు, త్రాక్కూడదు.
రెండవది, చచ్చిపోయినటువంటి మృతదేహాలను తాకకూడదు. చచ్చిపోయినటువంటి మనుషుల్నే కానివ్వండి, జంతువుల్నే కానివ్వండి, తను తాకకూడదు. ఇది రెండవ నియమం. మూడవ నియమము, అతని జుట్టు మీద కత్తిరి వేయకూడదు. అతను క్షవరము చేయించుకోకూడదు. నాజీరు గురించి ఇంకో రోజు చెప్తాను. ఈ సంసోను అనబడేటువంటి వాడు నాజీరులో ఉండాలని దేవుడు ఏర్పాటు చేసినటువంటి నియమము. ప్రియులారా, ఇతని పరిస్థితి ఏంటనంటే, భూలోకములో అందరికంటే బలవంతుడు, కానీ ఇతనికి స్త్రీలంటే వీక్నెస్. బలవంతుడికే కాదండి, జ్ఞానవంతుడికి కూడా స్త్రీలంటే వీక్నెస్. సొలొమోను రాజ్యము విడిపోవటానికి గల కారణం ఏంటనంటే, సొలొమోనుకు కూడా స్త్రీలంటే వీక్నెస్. బైబిల్లో ఈ రెండింటిని మనకు పెట్టాడు. ఒకడు బలవంతుడు, ఒకడు జ్ఞానవంతుడు. వీళ్ళిద్దరు ఎక్కడ పడిపోయారనంటే స్త్రీ దగ్గర పడిపోయారు. సాధారణంగా ఈ లోకం ఏం చెప్తుందనంటే, మూడిట్ల దగ్గర పడిపోతారండి మనుషులు. మూడిట్ల దగ్గర పడిపోతారట. మొట్టమొదటిది వెల్త్, ధనం దగ్గర పడిపోతారట. రెండవది వైన్, మందు దగ్గర పడిపోతారట. మూడవది ఉమెన్, స్త్రీ దగ్గర పడిపోతారట. ఈ మూడు ఆటల్లో 90% పడిపోయే వాళ్ళందరూ కూడా కంపల్సరీగా ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటుందన్నమాట. భూలోకంలో బలవంతుడు, భూలోకంలో జ్ఞానవంతుడు ఎక్కడ పడిపోయాడనంటే ఒక స్త్రీ దగ్గర పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమ తప్పు కాదు, ప్రేమించడం తప్పు కాదు, ప్రేమలో పట్టడం తప్పు కాదు. కానీ ఆ ప్రేమ ఎప్పుడు విఫలమైపోతుందని అంటే, నేను చెప్పేటువంటి 5 విషయాలు మీ ప్రేమలో కనబడితే ఖచ్చితంగా మీరు ఫెయిలైపోతారు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమందికి పెద్దోళ్ళు చెప్పినా ఎక్కదు, ప్రేమించుకున్న వాళ్ళు చెప్పినా ఎక్కదు, మరి జ్ఞానవంతులు చెప్పినా ఎక్కదు. వాళ్ళ పట్టు వాళ్ళే పట్టుకుని కూర్చుంటూ ఉంటారు. ఎందుకనంటే, మనము దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలు సరిపోతున్నాయా లేదా అనేటువంటిది సరిపోల్చుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియులారా, ఈ యొక్క సంసోను ఇశ్రాయేలీలకు 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. సంసోను గురించి 13వ అధ్యాయం మొదలుకొని 16వ అధ్యాయం వరకు 4 అధ్యాయాలలో సంసోను యొక్క చరిత్ర అనేటువంటిది మనకు కనపడుతూ ఉంటుంది. ఇందులో 3 వృత్తాంతాలు ఎక్కడ కనపడుతున్నాయంటే, స్త్రీ విషయములో సంసోను చేసినటువంటి తప్పిదాలు అనేటువంటివి మనకు కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు మొదటి తప్పిదం, ఇతని ప్రేమ పేలైపోవటానికి గల కారణం ఏంటంటే, ప్రేమ కంటే కామాన్ని ఇతను ఎంపిక చేసుకున్నాడు. ప్రియులారా, మొట్టమొదటిగా ఒకరిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని అల్లుడు ఊరు వెళ్ళిన తర్వాత వాళ్ళ మామగారు ఈ లోపల వాళ్ళ కూతురికి ఇంకో పెళ్లి చేసేసాడు. అల్లుడు వెనక్కి వచ్చేసరికి కూతురిని ఇంకొకరికి పెళ్లి చేసేసాడు మామగారు. ఇంకొకరికి పెళ్లి చేసేసి, మా ఆవిడ ఏదో అని ఇంటికి వచ్చి అడుగుతాంట అంటున్నాడు, మీ ఆవిడని ఇంకొకరికి చేసేసాను, మీ ఆవిడ చెల్లి మీ ఆవిడకంటే అందగత్తి కదా, ఆవిడని చేసుకో అంటున్నాడు. మనోడికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడు, ఒక రాత్రికి రాత్రి 300 నక్కలను పట్టుకున్నాడు. 300 నక్కలు పట్టుకుని నక్కకి తోక ముడేశాడు. మధ్యలో దీపావళిలో పెట్టేటువంటి ప్రమిదలు తీసుకొచ్చి ఆ తోక్కే మధ్యన ప్రమిది పెట్టాడు, వెలిగించి వదిలేశాడు వాటిని. ఆ తోక ఈ తోక లాక్కోవడానికి ఏం చేసినాయి అంటే, అప్పుడే పాపం కోతలు కోసేసి కుప్పలు వేశారు ఆ దేశంలో. కుప్పల దగ్గరికి వెళ్ళి రాసుకున్నాయంటే ఏయి 150 జతలు. ఈ నక్కలన్నీ వెళ్ళి కుప్పల దగ్గర రాసుకుంటే కుప్పలు అంటిపోయినాయి. కుప్పలు అంటిపోతే ఎవడు కుప్ప అంటిపోతే ఎవడు ఊరుకుంటాడు చెప్పండి. అంచేత కుప్పలు ఎవడి వల్ల కాలిపోయినాయి అని ఆ ఊరోళ్ళందరూ ఇన్వెస్టిగేషన్ చేస్తే, పలానా ఓడు అల్లుడంట, కారణం ఎందుకు కాల్చాడనంటే వాళ్ళ కూతురిని ఇంకొకరికి చేసేయడనంటే ఆ ఊరోళ్ళు వచ్చి వాళ్ళ కూతురిని అతన్ని కాల్చేశారు. ఇప్పుడు మీరు గ్రహించవలసింది ఏంటంటే, మనవాడు సిన్సియర్గానే లవ్ చేశాడు.
కానీ ఆ లవ్లో ఏముందనంటే అతనికి సంబంధించిన వాళ్ళని లవ్ చేయలేదు, దైవికమైనటువంటి వాళ్ళని లవ్ చేయలేదు, లోకమూలని లవ్ చేశాడు. లోకమూలకి కొంతమందికి పాలసీలు ఉండవు, దేవుని నమ్మిన వాళ్ళకి పాలసీలు ఉండాలి, లోకమూలకి పాలసీలు ఉండవు. అందుచేత ఏమైందనంటే, అయ్యో నా కూతురు ఒకడికి భార్య అని ఆలోచన చేయకుండా ఇంకొకరికి ఎలా చేస్తాడు. తర్వాత ఎప్పుడైతే ఈ మనుషులు కాల్ చేశారో అతనికి ఇంకా కోపం వచ్చి గాడి దవడ తీసుకుని 1000 మందిని చంపేశాడు మనోడు. ఎందుకంటే సంసోనికి మరి మనుషులను చంపడం అంటే పిట్టలను చంపినట్లు లెక్క అన్నమాట. ఈజీగా మనుషులను చంపేసేటువంటి వాడు, అతనికి ఉన్న బలం అలాంటిది. ఇప్పుడు ఏం జరిగిందనంటే, ప్రేమకు బదులుగా దేన్ని ఎంచుకున్నాడనంటే కామాన్నే ఎంచుకున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నవాడు నీకు పెళ్ళి అయ్యేదాకా ఆగలేడా? చాలామంది ధర్నాలు చేసే ఆడవాళ్ళని చూడండి, నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడండి, అందుకని అన్నీ ఇచ్చేసానండి, ఇవాళ నాకు కనపడకుండా పోయాడండి అని వాళ్ళ ఇంటికి వెళ్ళి ధర్నా చేస్తున్నారు వీళ్ళు. నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? నిన్ను ఎందుకు ప్రేమించాడో? నీ ఒళ్ళు కోసం ప్రేమించాడా లేకపోతే నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం ప్రేమించాడో? నీకు అతని యొక్క బిహేవియర్ నీకు అర్థం అవట్లేదా? ఇతని యొక్క మెంటాలిటీ ఏంటంటే, దేవుడు బలం ఇచ్చాడు కానీ ఆ బలమును ఎవరికి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడంటే స్త్రీలకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. సొలొమోను తల్లి ఏం చెప్పింది? నా కుమారుడా, నీ బలమును స్త్రీలకు ఇవ్వకము, నీ బలాన్ని స్త్రీలకు ఇవ్వద్దని చెప్పింది సొలొమోనుకి. మనోడు ఏం చేస్తున్నాడంటే, స్త్రీలు ఎక్కడ దొరుకుతారో వాళ్ళకి బలం ఇద్దామని చూస్తున్నాడు. భార్య చనిపోయిన తర్వాత చూడండి ఎక్కడ తిరుగుతున్నాడని అంటే, వాళ్ళ ఊర్లో తిరుగుతలేదండి, ఇశ్రాయేలు ప్రాంతంలో తిరగట్లేదు, ఎంతసేపు శత్రువుల దగ్గరే తిరుగుతున్నాడు, శత్రువుల ఊళ్ళోనే తిరుగుతూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఏం జరిగింది? ఒక వేశ్య కనపడింది. గాజా అనేటువంటి ఊరు వెళ్ళాడు, అక్కడ ఒక వేశ్య కనపడింది. వేశ్య అంటే ఎవరన్నా వెళ్ళొచ్చు ఆ ఇంట్లోకి. ఈయన కూడా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ ఊరోళ్ళు చూశారు. ఆ ఊరోళ్ళు చూసి మోటు కాసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, తెల్లారగట్ల బయటకు వస్తారు కదా, అప్పుడు చంపేద్దామని వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు. ఇతని ప్లాన్లో ఇతను ఉన్నాడు, శత్రువు ప్లాన్లో శత్రువు ఉన్నాడు. అందుచేతనే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శత్రువు విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి మనం. శత్రువు విషయంలో అప్రమత్తంగా లేకపోతే ఉరి అనేటువంటి దాంట్లో మనం పడిపోతాం. అందుచేత నీ శత్రువు నీకంటే చురుకైనోడు, నీ శత్రువు నీకంటే తెలివైన వాడు. నిన్ను ఎలాగైనా సరే ఉరిలో పెట్టి నిన్ను నాశనం చేయటానికే నీ శత్రువు చూస్తాడు. దుష్టులకు దూరంగా ఉండమన్నాడు, శత్రువులకు దూరంగా ఉండమన్నాడు. మనోడు ఎక్కడ తిరుగుతున్నాడు? నాకు బలం ఉంది కదా అని శత్రువుల దగ్గరే. ఎవడన్నా శత్రువులకు దూరంగా బ్రతుకుతాడు, మనోడు శత్రువుల దగ్గరే తిరుగుతున్నాడు. అడుగడుగునా కూడా వాళ్ళందరూ ఏం ఆలోచన చేస్తున్నారనంటే, సంసోనుని ఎలా చంపాలా అనేటువంటిది ఆలోచన చేస్తున్నాడు. భార్య చనిపోయినటువంటి పరిస్థితిలో చాలా డిప్రెషన్కి గురైపోయి, ఎవరొక స్త్రీ యొక్క ప్రేమ నాకు కావాలని వేశ్య దగ్గరికి వెళ్ళాడు. కానీ ఆ రాత్రి ఏమైందో తెలియదు. ఎందుకంటే మనోడు సంతకాలు పడుకుంటే పొద్దెక్కిదాకా లేవడండి, అంత బాగా నిద్రపోతాడు సంసోను. ఆ రోజు దేవుడు ప్రేరేపించాడో ఏంటో తెలీదు, ప్రేరేపించినందుకు మధ్యరాత్రులు లేచిపోయాడు. మధ్యరాత్రులు లేచిపోయినప్పటికీ ఆ ఊరికి పెద్ద ప్రహరీ గోడ ఉంటుంది, ప్రాకారం ఉంటుంది, దానికి డోర్ ఉంటుంది, దానికి బలమైనటువంటి అడ్డుగడియలు ఉంటాయి. వెళ్ళి చూసినప్పటికీ గేట్ వేసేసి ఉంది. గేట్ వేసేసి ఉంటే మనోడు ఎంత బలవంతుడో తెలుసా? గేటు 10 అడుగులు ఎత్తంట, 10 అడుగులు వెడల్పంట. మరి ఇత్తడితోనూ ఇనుముతోనూ చెక్కకి ఇత్తడితోనూ, ఇంతకుముందు పాతకాలపు మీరు తలుపులు చూసినట్లయితే దానికి ఇనుము ఇత్తడి ఉండేది. చాలా బరువైనటువంటి తలుపులు ఉంటేనే కానీ శత్రువుని కాయలేవి తలుపులు. అక్కడికి వెళ్ళినప్పటికీ గేట్ వేసేసి ఉన్నప్పటికీ అతని బలముతో గేట్ని ఇలా లేపితే పైకి లేచిపోయిందట. 10 అడుగులు ఎత్తు, 10 అడుగులు ఎడల్పు.
బరువైనటువంటి గేటు లేచిపోయింది. ఇతనికి అడ్డొచ్చింది కదా, అడ్డొస్తే ఏం చేయాలి? గేటుని లేపేసి పక్కన పడేసి పోవాలి. పక్కన పడేయలేదంట, 36 కిలోమీటర్ల దూరం మోసుకెళ్ళాడంట. దేన్ని? గేట్ని 36 కిలోమీటర్లు మోసుకెళ్ళాడంట. అయినా కసి తీరలేదు, అయినా కోపం తీరలేదు. మళ్ళీ అక్కడికి వచ్చినప్పటికి 36 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఒక కొండ కనపడ్డదంట. ఏంటి? కొండ కనపడ్డదంట మనోడికి. ఆ కొండ మీదకి మోసుకెళ్ళి 3200 అడుగులు ఎత్తుందంట కొండ. మన చర్చి దగ్గర ప్రేయర్ టవర్ దగ్గరికి ఎక్కండి, ఉత్తు మనుషులు. మన పాటలు పాడేటప్పుడు చూడండి, ఇంతకుముందు పాట పాడితే ఎక్కడ వణికిది కాదు, బెనికిది కాదు. మొన్న ఫస్ట్ పాటకే వణికిపోతుంది, నడుస్తుంటే ఆయాసం వచ్చేస్తుంది, పాట రావట్లేదు నోట్లోంచి. ఎంత ఆరోగ్యంగా ఉన్నారా అనిపించింది మన జనం. ఎందుకనంటే అలాగైపోయినాయి మన బాడీలు. నాకు తలుపు అడ్డొచ్చింది, తలుపు తీసి పడేసానంటే ఎవడేమండు. తలుపుని గుమ్మాన్ని 36 కిలోమీటర్లు మోసుకెళ్ళి అక్కడ కొండ కనపడితే 3200 అడుగులు ఎత్తుకు మోసుకెళ్ళి అక్కడ పడేసాడంట తలుపుని. ఈ గుమ్మాన్ని తలుపుని అక్కడ పడేసాడట. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందో తెలుసా? ఇతనికి ఎంత బలం ఉందో మీకు అర్థమవుతుందా? అంత బలవంతుడు ప్రేమకు బదులుగా దేన్ని ఎంపిక చేసుకున్నాడంటే కామాన్ని ఎంపిక చేసుకున్నాడు. ఎందుకనంటే సంసోనికి కావలసింది ప్రేమ కాదన్నమాట, సంసోనికి కావలసింది కామం అన్నమాట. ఆలోచన చేయండి. ప్రేమ మధ్యలోకి ఎప్పుడైతే డబ్బు వచ్చిందో అది ప్రేమ కాదు, అదేంటో తెలుసా? వ్యాపారం. ప్రేమ మధ్యలోకి ఎప్పుడు డబ్బు వచ్చిందో అది ప్రేమ కాదు, అది వ్యాపారం. నేను చెప్పే మాటలు అక్షరాల నిజం. ఎందుకంటే వేసకిని మనిషికి మధ్య జరిగేది ఏంటి? ప్రేమ కాదు, అక్కడ వ్యాపారం. కొంతమంది ప్రేమ కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా లవ్ చేస్తున్నారు. ఇప్పుడు లవ్ కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా చేస్తున్నారు. అంటే వాళ్ళని ప్రేమింతే నాకు ఏమొస్తుంది, సేను వస్తుందా, ఇల్లు వస్తుందా, సెట్ వస్తుందా, ఇలా క్యాలిక్యులేషన్ చేసుకుని లవ్ చేస్తున్నారు. అది దొంగ లవ్వా, నిజం లవ్వా? చెప్పండి, నిజమైన లవ్వా? కాదు, క్యాలిక్యులేటెడ్ లవ్ అంటారు దాన్ని. అంచేత ఆసామాసి వాళ్ళని ప్రేమింతే వాళ్ళకేమవుతుంది? ఏం రాదు. అదే ఒక స్థితి ఉన్నటువంటి వాళ్ళని లవ్ చేసినట్లయితే ఇవన్నీ ఫస్ట్ తిరస్కరిస్తారు, తర్వాత ఏకమైపోతారు, మళ్ళీ ఇవన్నీ మనకు వచ్చేస్తాయి అని లవ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే మనోడికి కావాల్సింది భార్య చనిపోయింది, స్త్రీ దిక్కు కావాలి, స్త్రీ ప్రేమ కావాలి. కానీ ప్రేమ కంటే ఎక్కువ ఇతనికి ఏం అవసరమైందనంటే కామానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. అంచేత మీరు ఇక్కడ చూడమని మనవి చేస్తూ ఉన్నాను. 1000 మందిని గాడిద యొక్క ఎముకతో చంపినటువంటి అనుభవం కలిగినటువంటి వాడు బలాఢ్యుడు. శరీరంలో బలం ఉంది కానీ ఎక్కడ లేదు బలం. ఎవరు మాట్లాడతారు? మైండ్లో లేదు బలం. వాక్యం ఏం చెప్తుందంటే తన మనస్సును కాపాడుకున్నవాడట. పట్టణానికి ఎలాగైతే ప్రాకారము కాపుదల ఉంటుందో తన మనస్సును కాపాడుకున్నవాడట తన్ను కాపాడుకుంటాడట. ఎందుకంటే మనస్సు నిబ్బరంగా ఉండటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యము అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చాలామంది యొక్క జీవితాలు ఏమైపోయినాయంటే వాళ్ళ మనస్సుకు నిలకడ ఉండలేదు. చంచల మనస్సు అయిపోయి రోజుకొకరి మీదకి ప్రేమ మారిపోయేటువంటి తత్వాన్ని కలిగి ఉన్నారు సంసోన్లాగా చాలామంది. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎందుకు దేవుడు తప్పు అంటున్నాడు దీన్ని? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15, 16, 17 వచనాల్లో చూసినట్లయితే మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవి అని మీరు ఎరుగురా. నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అది అంత మాత్రమో తగదు. మనం ఎవరమంటండి? మనము క్రీస్తు యొక్క అవయవములమంట.
ఈ అవయవాలు తీసుకెళ్ళి వేశ్యతో కలుపుతావా? అది ఎంత మాత్రము కూడా తగదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. ప్రియులారా, దేవుని బిడ్డగా ప్రేమ అంటే ప్రేమే, కానీ అది ఎప్పుడైతే కామానికి వెళ్ళిందో నువ్వు దేవునికి విరోధంగా పాపం చేస్తున్నావు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యము చాలా గట్టిగా నొక్కి చెబుతూ ఉంది. అందులోకి వేశ్య మాటలు, పెదవులకు తేనె రాసుకున్నటువంటి మాటలు, అందులో ప్రేమ ఉండదు. అందులో ఏముంటుందంటే వ్యాపారం తప్ప ప్రేమ అనేటువంటిది ఉండదు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. నిజంగా ప్రేమించే వ్యక్తి నీకు ఏం కావాలని అంటే నువ్వే కావాలంటారు, కానీ నాకు అది కావాలి, అలా చాక్లెట్ అట్రా, ఈ వారంలో ఎన్ని చాక్లెట్లు అమ్ముడైపోతాయో. ఏం కావాలి చెప్పండి? చాక్లెట్టా, నెక్లెసా, ఉంగరమా, బ్యాంగిల్సా? నీకేం కావాలి? పలానా వ్యక్తి ప్రేమికుల రోజు కదా, నీకేం కావాలని అడిగితే నాకు 1000 రూపాయలు కావాలి, లేకపోతే నా బంగారం కావాలన్నారు అనుకోండి, ఇది ప్రేమ బిజినెస్సా? చెప్పండి. బిజినెస్. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, మీరందరూ కూడా దేవుని యొక్క అవయవాలు తీసుకెళ్ళి వేశ్యతో కలిపినట్లయితే, మీరు వేశ్యతో ఏకీభవించినట్లయితే సృష్టికర్త అయినటువంటి దేవునికి విరోధంగా పాపం చేస్తున్నారు. ప్రేమ తప్పని నేను అంటలేదు, కానీ ప్రేమకు బదులుగా నువ్వు ఎప్పుడైతే కామాన్ని ఉపయోగిస్తావో అది నిన్ను ఫెయిల్ అయిపోయేలాగా చేస్తుంది, కానీ పాస్ అయ్యేలాగా ఎప్పుడు కూడా నేను చేయదు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దశలోనిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4 నుండి 6 వచనాల్లో మనం చూసినట్లయితే, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటములను ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరిగియుండుటయే. దేవుని చెప్తా, మనల్ని దేంతో పోల్చాడండి? కొండతో పోల్చాడండి. ఇక్కడ ఎవరి కొండ వాళ్ళే జాగ్రత్తగా చూసుకోవాలంట. తమ ఘటములను పరిశుద్ధంగానో ఘనంగానో ఉంచుకోవాలట. అంచేతనే చచ్చిపోయేటప్పుడు కాల్చే ముందు ఒక కొండ తిప్పుతారండి. కొండ తిప్పుతారు. ఒకసారి రౌండ్ వేసిన తర్వాత ఒక కన్నం పెడతారు, 2వ రౌండ్ వేసిన తర్వాత ఇంకో కన్నం పెడతారు, 3 సార్లు తిరిగిన తర్వాత దబేలను పడేస్తాడు. దేన్ని? కొండ పగిలిపోయిందంటే దాని అర్థం ఏంటి? అంచేతనే పారనోళ్ళకేమో కొండల గురించి తెలక కిక్ ద బకెట్ అంటారు, బకెట్ తన్నేసాడు అంటారు. బకెట్ తన్నేసాడంటే చచ్చిపోయాడని అర్థం. మనమేమంటామో కొండ పగిలిపోయింది అంటాం, అనగా మనిషి చచ్చిపోయాడని. మనం అందరం ఎవరమంట చెప్పండి? అసలు ఒప్పుకోరు, అసలు ఒప్పుకోరు. మనం ఎవరమంట? మీరు ఒప్పుకోకపోతే ఒప్పుకునేలా చేస్తాను చూడండి. నువ్వేమంటావు తెలిసే మాట్లాడినప్పుడు? నేను లేకుండా అంటావు. నేను లేకుండా నువ్వు కొండవు, నేను లేకుండా, నేను రాకుండా, నేను పోకుండా అంటావు కదా. నేను అనేది పోకొండల గురించి కాదు, అందులో ఉన్న కొండల గురించి అంటున్నాను. మనం ఇండైరెక్ట్గా ఎవరమన్నమాట? కొండలము. వాక్యం ఏం చెప్తుంది? ప్రతి ఒక్కడు కూడా అన్యజనుల్లా కాకుండా దేవుణ్ణి నమ్మినటువంటి మీరందరూ కూడా ఎలా ఉండాలట? తమ ఘటములను శుభ్రంగా ఉంచుకోవాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలి. నీ ఘటం పాడైపోతే ఎదటివాడిని అడగరు. నీ ఘటం పాడైపోతే నిన్నే అడుగుతారు. కాబట్టి హాస్టల్లో ఎంతమంది ఉన్నారు? హాస్టల్లోకి వెళ్తే ఎవరి ప్లేట్ వాళ్ళు కడుక్కుంటారా, లేకపోతే మన ప్లేట్ ఇంకెవడన్నా కడుగుతాడా? చెప్పరేంటి? చెప్పండి. మొన్న మా కాలేజీ వాళ్ళు మీటింగ్ పెట్టారు. పెట్టి అదే రోజున మా పాప ఎగ్జామ్ వచ్చింది, అందుకు నేను వెళ్ళలేదు. ప్లేట్ ఛార్జ్ ఇచ్చేస్తాం రండి అన్నారు, వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళి వచ్చినోడు ఏం చెప్పాడనంటే, అదేంటి స్టూడెంట్లాగా మన ప్లేట్ మనల్నే కడుక్కోమంటున్నారో,
మాకు భోజనం పెట్టారు కానీ మనమే కడుక్కోవాలంట ప్లేటు, స్టూడెంట్లు అయితే పర్లేదు ఇప్పుడు కూడా కడుక్కోవాల్సి వస్తుందని చెప్పాడు. అంతే వాళ్ళ రూల్స్ అంతే, ఎవరి ప్లేట్ ఎవడు కడుగుతాడు. మనకు అలవాటు అయిపోయింది. ఇక్కడ అన్నీ కలిసి ఆడవాళ్ళ మీద పడేస్తాం అలవాటు అయిపోయింది మనకి. అర్థమైందా? ఎవడో కడుగుతలేదు. మరి హై స్కూల్కి వెళ్తే ఏం చేసేవాళ్ళం? మాది మేమే కడుక్కునేవాళ్ళం. వాతే పై స్కూల్కి వెళ్తే అక్కడ చెరువు ఉంది, ఆ చెరువులో మా ముంత మేమే కడుక్కునేవాళ్ళం, మా క్యారేజ్ మేమే కడుక్కునేవాళ్ళం. మరి ఎవరిదాలు కడుక్కోకపోతే ఎవరు కడుగు అంచేత మన క్యారేజీ కానీ కడుక్కోకుండా మనం సరిగ్గా కడగం, కానీ మొత్తం మీద కడిగి తీసుకొస్తాం. తర్వాత అమ్మ మళ్ళీ శుభ్రంగా కడుక్కుంటుంది. ఇప్పుడు క్యారేజ్ శుభ్రంగా లేకుండా అది కంపు కొడుతుంది అనుకోండి, ఎవరిని తిడతాడు? ఓరి బాబు నువ్వు క్యారేజీ ఏంట్రా బాబు ఇంత అవసరం వచ్చేస్తుంది అని చెప్పేసి అందరూ మనం తిడతారా? అంచేత దేవుడు వాక్యం ఏం చెప్తున్నారంటే, నీవు ఘటానివి, నువ్వు కుండవు, ఎవరి కుండ వాళ్ళే శుభ్రంగా ఉండేటట్లు చెప్పండి చూసుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రేమకు బదులుగా ఎప్పుడైతే కామాన్ని తీసుకొచ్చావో నీ ప్రేమ ఫెయిలైపోయినట్టే. ఎందుకని నిన్ను ఎలాగా చేసుకుంటాను కదా, ఎలాగా చేసుకుంటావు కరెక్టే, చేసుకునేదాకా ఆగొచ్చు కదా. ఆగడు. వీడికి అన్నీ అయిపోవాలి, అన్నీ అయిపోయిన తర్వాత వాడు ముఖం మొత్తేయాలి, నీకు ముఖం చాటేసేయాలి, అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు. ఈ విషయం అందు ఎవడనో అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా వలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయములో. చాలామంది అనుకుంటున్నారు, నా బాడీ నేను తాగుతున్నాను పాస్టర్ గారికి ఎందుకు, నా బాడీ నేను వ్యభిచారం చేస్తున్నాను ఆయనకెందుకు, ఆయన గొడవేదో ఆయన చూసుకోవాలి కానీ నా గురించి ఎందుకు చెప్తున్నారు. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, బాడీ నీతి కాదు అబ్బాయి, బాడీ దేవుడు నీకు ఇత్తే వచ్చింది. ఆ బాడీలో నువ్వు ఏం చేసినా సరే దానికి ప్రతిదండన ఉంటుందట. తప్పు ఎవడు చేసినా సరే ఆ తప్పుకి కంపల్సరీగా ఏముంటుందంట, శిక్ష అనేటువంటిది ఉంటుందట. ఆ శిక్షను మాత్రం ఎవడో తప్పించుకోలేడు. మా ఊరోళ్ళు చూడలేదు, మా ఇంటికాడ వాళ్ళు చూడలేదు, మా చుట్టాలు చూడలేదు, మా అమ్మ చూడలేదు, మా నాన్న చూడలేదు అని నువ్వు అనుకుంటున్నావు. పరలోకమందు ఉన్నటువంటి దేవుడు చూస్తున్నాడు. ఎవడు తప్పు చేస్తే వాడికి ప్రతిదండన ఎవరిస్తారంట చెప్పండమ్మా, దేవుడే ఇస్తాడట. ప్రేమ ఎప్పుడు పేలైపోతుందనంటే, ప్రేమకు బదులుగా కామాన్ని ఎప్పుడైతే తీసుకొస్తావో, కామం అన్యులకు ఉండొచ్చు కానీ నీకు ఉండకూడదు, అన్యులు అపవిత్రంగా ఉండొచ్చు కానీ నువ్వు ఉండకూడదు. నువ్వు దేవుని బిడ్డవు కనుక ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో నువ్వు ఉండాలి అనేటువంటి విషయాన్ని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. రెండవది, తప్పుడు వ్యక్తులతో ప్రేమలో పడినట్లయితే నీ ప్రేమ విఫలమైపోతుంది. ప్రియులారా, నువ్వేమనుకుంటున్నావంటే నీ కంటికి నచ్చినోడే నువ్వు రైట్ పర్సన్ అనుకుంటున్నావు. నువ్వు కేవలం ఇంతే చూస్తున్నావు, కానీ దేవుడు జీవితం అంతా చూస్తున్నాడు. ఈ మధ్యన ఒక ఆవిడ సాక్ష్యం చెప్తుందండి. ఏం చెప్తుందనంటే, అంత గొప్ప దైవజనుని ఎందుకు చేసుకున్నానని చెప్తేనే చుట్టారకం వచ్చిన ప్రతిసారి అంటారు నాన్న ప్రార్థన చేసేవాడు అంట. ఈ చుట్టారకం మంచిదమ్మా, మంచి జాబు అని చెప్పి ప్రార్థన చేస్తానంటే దేవుడు ప్రార్థననంట ఇది నా చిత్తం కాదని బయలుపరిచేవాడు. మనకి ఎలా బయలుపరిచాడో తెలదు. అలాగే మనకు కూడా బయలుపరితే బాగుండు. మనం ఏమనుకుంటామనంటే చూచుటకు రమ్యముగాను తినుటకు రుచిగాను అనిపించిందంట. ఎవరికే పుచ్చుందో సచ్చుందో ఎవరికి తెలుసు. చూసిన వెంటనే జిగేలమనిపోతుంది. చూచుటకు రమ్యముగాను తినకుండానే చాలా టేస్ట్గా ఉంటుంది అనుకుంటుందంటే ఈవిడ. చాలా అట్రాక్షన్స్ ఎలా ఉంటాయనంటే చూచుటకు రమ్యముగాను తింటే బాగుంటుంది, అబ్బా అబ్బా అని అనిపిస్తుంది నీకు. దేవుడు అంటున్నాడు, తప్పుడు వ్యక్తితో ప్రేమలో పడ్డాడట. ఎవరో? సంసోను. అయితే సంసోనికే మినహాయింపు కాలేనప్పుడు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సంఘాల్లోనూ సంఘం వెలుపల చాలామంది ఉంటూ ఉంటారు. ఎందుకు తప్పుడు వ్యక్తి అని అంటే ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదటిగా ఈమె అవిశ్వాసి. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, చీకటికి వెలుగునకు ఏమి సంబంధమో ఏమి పొత్తు. నువ్వు ప్రేమించినటువంటి వ్యక్తి విశ్వాస అవిశ్వాస
చాలామంది అంటారు ప్రస్తుతం దేవుడిని నమ్మలేదని. దేవుడు అంటే ఇష్టమండి, దేవుడు అంటే ఇష్టం. బైబిల్ కూడా పట్టుకుంటారు, అంట్లో బైబిల్ కూడా ఉందండి, వాళ్ళ ఇంట్లో బైబిల్ ఉందండి, బైబిల్ చదువుతాడండి. అప్పుడప్పుడు క్రిస్మస్లకి అయ్యి చర్చికి కూడా వెళ్తాడండి. నేను మార్చుకుంటానండి, ఏంటంటే నేను మార్చుకుంటానండి అంటాను. నువ్వు మార్చుకుంటావో నువ్వు మారిపోతావో ఎవరు తెలుసు? నువ్వు మార్చుకుంటావో నువ్వు మారిపోతావో ఎవరు తెలుసు? దేవుడు చెప్తా ఉన్నాడు, దేవుని నమ్మిన బిడ్డలు దేవుని నమ్మినటువంటి బిడ్డలనే వివాహం చేసుకోవాలి. అన్యులతో మనకి పాలు పొందులు లేవు. అన్యులతో కలిసే ఉంటున్నాం, కానీ వాళ్ళ నడవడిక వాళ్ళ పద్ధతి వేరు, మన నడవడిక మన పద్ధతి వేరు. సంసోను ఏం ఆలోచన చేయట్లేదు, చూడటానికి అంత బాగా కనపడితే ఈవిడే నా పిల్లం అనుకుంటున్నాడు. దెలీలా అందంగా కనపడింది, ఈవిడ చాలు నాకు అనుకుంటున్నాడు. ఆలోచన చేయమని మనవి చేస్తూ ఉన్నాను. ఎవరైనా ఆల్రెడీ రాంగ్ ట్రాక్లో ఉంటే మీరు పెళ్లి చేసుకోకముందే ఈ ట్రాక్లోకి తీసుకురండి. ఎక్కడికి? నాకు దేవుడు ఎక్కువ, నువ్వు దేవుడు నమ్ముకో, అప్పుడు నేను పెళ్లి గురించి ఆలోచన చేస్తాను. అంతేగాని నువ్వు అందులోకి వెళ్ళిపోయి అక్కడ మారుద్దామని అంటే, నువ్వు ఎన్ని మంచినీళ్ళు వేసుకెళ్ళి డ్రైనేజీలో ఎత్తినా తాగనా పని చేస్తాయమ్మా? అమ్మా, ఎన్ని మంచినీళ్ళు అట్టుకెళ్ళి డ్రైనేజీలో ఎత్తే తాగనా పని చేస్తాయి? పని చేయవు. ఆ డ్రైనేజీని శుభ్రం చేయడానికి మిషన్లు ఉన్నాయి. కొన్ని దేశాల్లో అలాగే శుభ్రం చేసుకుని రీసైక్లేషన్ చేసుకుని వాడుతూ ఉన్నారు. ఆ బురద వచ్చి నీలో కలిస్తే నువ్వు కూడా కలుషితం అయిపోతావు, కానీ నువ్వు బాగుపడతానని ఎలా అనుకుంటున్నావు? అతను తప్పుడు వ్యక్తితో వివాహం కలిసి ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఇది వివాహం కూడా కాదు, సహజీవనం. ఇప్పుడు చాలామంది ఇష్టపడుతున్న పదం. రెండవది, నువ్వు పెళ్లి చేసుకుంటున్నటువంటి వ్యక్తులు ఏ ప్రాంతం వాళ్ళు. ఎందుకంటే కొన్ని లొకేషన్స్ ఉంటాయండి, ఆ లొకేషన్లో మనం పెళ్లి చేసుకోకపోవడమే మంచిది. కొన్ని ఊర్లు, ఎందుకంటే కొన్ని ఊర్లు అపవిత్రమైపోయినటువంటి ఊర్లు కూడా ఉంటాయి. ఇక్కడ మనకు వాక్యం తెలియజేస్తుంది, సోరేకు లోయలో ఉన్నటువంటి స్త్రీని తీసుకొచ్చి కలిసి ఉంటున్నాడట. మీరు అనుకోవచ్చు, ఆ ఊర్లో ఒకరు చెడ్డలు అయితే ఊరంతా చెడ్డ అని. ఓ స్టూవర్ట్పురం ఉందండి, స్టూవర్ట్పురం ఇప్పుడు మారింది. ఇంతకుముందు స్టూవర్ట్పురంలో ఊర్లో వాళ్ళు అందరూ దొంగలేనంట. ఊర్లో వాళ్ళందరూ దొంగలేనట. ప్రభు కృపను బట్ట ఊరంతా కూడా రక్షణ పొంది మారిందంట ఈ రోజున. కొన్ని ఊరు పేర్లు చెప్తే అయిపోయి ఆ ఊరల్లా కాపురం చేయరు, ఆ ఊరల్లా అని కొన్ని ఊర్ల గురించి మనం ఆలోచన చేసుకో. మనోడు ఇంకో ఊరేం పట్టించుకోవట్లేదు, అవిశ్వాస అనేది పట్టించుకోవట్లేదు. ఆ ఊరు కరెక్ట్ అయిందా కాదా అని కూడా పట్టించుకోవట్లేదు. ఒక ఆడ దొరికింది నాకు చాలు అనుకుంటున్నాడు. మూడవది, ఈవిడ ఏ ఉమెన్ ఆఫ్ బ్యాడ్ క్యారెక్టర్, ఈమె గుణము లేనటువంటి స్త్రీ. ఎందుకంటే ఇతను ఎంతో ప్రేమించి ఈవిడ దగ్గరికి వస్తే వాళ్ళు ఆ ఊరోళ్ళు వచ్చి అన్నారు, నువ్వు అతన్ని మాకు సీక్రెట్ ఏంటో తెలుసుకుని చెప్తే మేము ఒక్కొక్కరు 120 వెండి నాణ్యాలు ఇస్తాం అంటే డబ్బుకి అలా ఆయన నమ్మేనా ట్రై చేసింది ఈవిడ. 30 వెండి నాణాలకు యేసుప్రభు వారిని యోధా ఇస్కరియోతు ఎలాగైతే అమ్మేయటానికి సిద్ధపడ్డాడో, అలాగా ఎదట వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బుకు తను ప్రేమించి వచ్చినటువంటి వ్యక్తిని అమ్మేయటానికి కూడా ఈమె ఏమాత్రం కూడా మన స్టోరీలు, ఇక్కడ స్టోరీలు ఏమింటామంటే, ప్రేమింతనాన్ని తీసుకెళ్ళి బొంబాయి వెళ్ళి అమ్మేసే వాళ్ళు ఉన్నారు, ప్రేమింతనాన్ని తీసుకెళ్ళి గల్ఫ్ దేశాలకు అమ్మేసే వాళ్ళు ఉన్నారు. పాపం వీళ్ళేమో నిజమని వీళ్ళు అనుకుంటూ ఉంటారు, కానీ తీరబోసి తీసుకెళ్ళి వారి యొక్క జీవితాలు దౌర్భాగ్యం చేసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుచేతనే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, నువ్వు చూడవలసింది డబ్బు కాదు. నువ్వు డబ్బు చూసినట్లయితే డబ్బు ఎవ్వడికి కూడా శాశ్వతమైన ఓనర్ ఉండడంట డబ్బులకి.
శాశ్వతమైన ఓనర్ ఉండడు డబ్బులకి. ఎవరైనా డబ్బులు ఇస్తే కొంతమంది ఏం చేస్తున్నారు, ఇచ్చిన వెంటనే కళ్ళు కద్దుకుంటున్నారా? ఎవరు మాట్లాడరేంటి? నువ్వు ఓనర్వా దానికి? ఇవాళ నువ్వు ఓనరు, ఆ తర్వాత షాప్కి వెళ్తే షాప్ ఓనరు, ఆ షాప్ వాడేమో హోల్సేల్ వాడికి ఓనరు, ఆ హోల్సేల్ వాడేమో ఇంకా కంపెనీకి ఓనరు. ఇలాగా ఎంతమంది ఓనర్లు మార్చేస్తుందో ఈ డబ్బు ఎవరికి కూడా శాశ్వతం కాదు. చాలామంది డబ్బుకి ఆశపడి చేసుకున్న వాళ్ళు జీవితాలు దౌర్భాగ్యం అయిపోయినాయి. మనకేం కావాలి? డబ్బా, క్యారెక్టరా? చెప్పండి. అవి కొన్ని మాటలు కష్టంగా వస్తాయి నోట్లోంచి, ఏంటో మరి. ఏం కావాలి? డబ్బు కావాలా, క్యారెక్టర్ కావాలా? వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతనికి లాభప్రాప్తికి వెలుతు కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమి కూడా. నీ భర్తను బాగు చేస్తున్నావా, నీ భర్తను పాడు చేస్తున్నావా? మీ భర్త డ్యూటీకి వెళ్ళిపోయిన దాకా ఉండి మీ ఇంట్లో ఇంకొక డ్యూటీ చేస్తున్నాడా? డబ్బు కోసమో చీరల కోసమో నువ్వు ఈ పని చేస్తున్నావా? ఎంత దౌర్భాగ్యం! ఎందుకంటే ఒక మనిషికి కావాల్సింది ఏంటో తెలుసా? క్యారెక్టర్ బాగుంటే దేవుడే తీసుకొచ్చి ఇచ్చేస్తాడు అన్నీ. దేవుని స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. ఎంత దౌర్భాగ్యం! పైకి పట్టారం, లోన లొట్టారం, లోపలంతా కూడా గుల్లైపోతుంది, కాలిపోతుంది, జబ్బు వచ్చేసింది. పైకి మాత్రం ఊరికే రకరకాల రంగులు రాసే సినిమాటల్లా కనపడుతున్నారు. నీ భర్త నిన్ను నమ్ముతున్నాడా? ఓ భర్త అన్నాడంటే ఈ మధ్యన, ఇక్కడ సీసీ కెమెరా అర్థం అనుకున్నాను, పెట్టలేదు, అది పెడితే తెలుసును. నీ భర్తకు నువ్వు మేలు చేస్తున్నావా, నీ భర్త కీడు చేస్తున్నావా? మా భర్త డ్యూటీకి వెళ్ళిపోయిందని నేను కూడా సంపాదిస్తున్నాను అంటున్నావా? ఈ దిక్కుమాల డబ్బు నీకు అవసరమా? జబ్బులతో కూడిన డబ్బులు ఎక్కువైపోతున్నాయి. దెలీలా గురించి ఏం చెప్పబడ్డదో, ఆమె గుణం మంచిది కాదు, ఆమె మోసగత్తే భర్తని డబ్బులకు అమ్మేద్దాం అనుకున్నటువంటి దౌర్భాగ్యురాలుగా మనకు కనపడుతూ ఉంది. నీవు ఎలాంటి వ్యక్తితో నువ్వు ప్రేమలో ఉన్నావు, ఎలాంటి వ్యక్తిని నువ్వు చేసుకోవాలనుకుంటున్నావు? 2 తిమోతి 2:22, నీ యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. నువ్వెవరిని ప్రేమిస్తున్నావు వాళ్ళు నీతో కలిసి ప్రార్థన చేస్తారా? ఎవరిని ప్రేమిస్తున్న వాళ్ళకి విశ్వాసం ఉందా? నువ్వెవరిని ప్రేమిస్తున్న వాళ్ళకి ప్రేమ ఉందా? నువ్వెవరిని ప్రేమిస్తున్న వాళ్ళకి సమాధానం ఉందా? వాళ్ళతో ప్రార్థన చేసేటువంటి వాళ్ళతో నువ్వు జత కలిపి ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. మోసం చేసేవాడు ఎప్పుడు కూడా ఏం చెప్తాడో తెలుసా? నువ్వు అది అందంగా కనపడకపోతే ఈవిడెందుకు తింటుంది, మంచి మాటలు చెప్పకపోతే ఈవిడెందుకు పడుతుంది అని చేత ఈ మోసం చేసే వాళ్ళు ఏమంటారంటే, ఈ ఊర్లో నువ్వే సూపర్. నీ మొఖం నువ్వు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? ఈ ఊర్లో నువ్వే సూపర్ అంటే ఈ మాసరం మొత్తం మీద నువ్వు ఒక్కదానివే సూపరా అంటే ఈ మోసం చేసేవాడు ఇలాగ చెప్తాడు. ఏమంటాడు? అప్పు ఎగ్గొట్టేసేవాడు ఏం చేస్తున్నావు అనుకుంటున్నావు? అందరూ రూపాయలు ఇస్తున్నారు కానండి, నేను 10 రూపాయలు వడ్డీ ఇస్తానండి అంటాడు. 10 రూపాయలు వడ్డీ ఇస్తా, నెలకు 10 రూపాయలు వడ్డీ ఇచ్చేస్తానన్నాడు కదా, ఆడికి ఇస్తాం మనం. ఈడు ఏం చేస్తాడు? అసలు ఉండదు, వడ్డీ ఉండదు. మోసం చేసేవాడు చెప్తాడు ఇలాంటి కవర్లు. పోనీ ఆడు చెప్తే చెప్పాడు, నీ ముఖం నీకు తెలీదా? అంటే నిన్ను ఎంత డ్యామేజ్ చేస్తున్నాడో.
నిన్ను ఏ రకంగా ఒక స్టేజ్లోకి తీసుకెళ్ళిపోతున్నాడనంటే నువ్వేమనుకుంటుంది, కొంతమంది వాళ్ళు తిప్పుకునే విధానం చూస్తుంటే ఇది ఇంటర్వ్యూ ఇలా తిప్పేసుకుంటున్నాను అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఎవడో ఇచ్చాడు, కీ ఇచ్చి వదిలేశాడు అక్కడ, నీ అంత సూపర్గా ఇంకెక్కడ లేదని. అందము మోసకరము, సౌందర్యము అంచేత ఈ అందం మనకు కనిపించే అందం ఇప్పుడు బోల్డ్ అని వచ్చేసిన మేకప్ కిట్లు, అది అందం అనుకోకండి. ఇంటికి వెళ్ళాక ప్యాకప్ తీసేస్తే మొహం కడిగేసుకున్న తర్వాత నీకు అర్థమవుద్ది ఇది ఎంత దారుణంగా ఉన్నదో పరిస్థితి. కళ్ళు కింద మచ్చలు కనపడవు, నీకున్న ఏవి కనపడవు, చక్కగా రాసేస్తున్నారు. ఇదే నిజమనుకుంటున్నావు. లైటింగ్లో కూర్చోబెడుతున్నారు, చీరలకు లైటింగ్ వేసినట్టు వేస్తున్నారు. లైటింగ్లో కూర్చోబెడుతుంటే తలతల ఆడిపోతుంది. ఇది నిజమనుకుంటున్నావు నువ్వు. ప్రార్థన చేసే వాళ్ళతో ఉండు, ప్రార్థన చేసే వాళ్ళతో గడుపు. దేవుడు నీ జీవితాన్ని బాగు చేస్తాడు. అవిశ్వాసులతో పాలుభాగస్తులుగా ఉండొద్దని దేవుడి యొక్క వాక్యము తెలియజేస్తుంది. మూడవది, మీ తప్పుల నుండి మీరు పాఠాలు నేర్చుకోవటం లేదు. ఎందుకంటే పేరెంట్స్ ఎప్పుడు కూడా ఎలా కనపడతారనంటే, మంచి చెప్పేటువంటి పేరెంట్స్ అందరూ కూడా ఎలా కనపడతారనంటే, అసలు మా బాబుకి మా అమ్మకి ఏం తెలదు, మా బాబుకి మా అమ్మకి ఏం తెలదు, మాకే తెలిసి అంతాను అనే స్టేజ్కి వచ్చేస్తారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళని పొగున్నోడు అలాంటోడు, వీళ్ళని తీసుకెళ్ళింది అక్కడ తీసుకెళ్ళిపోడు, వీళ్ళకి మైండ్కి బాగా ఎక్కేసి వీళ్ళు ఏమంటున్నా తెలిసే, వీళ్ళకి ఏం తెలదో, నాకు తెలిసినంత వీళ్ళకి. ఓరు బాబు, నీ వయసులోంచి మేము కూడా వెళ్ళాం, నీ వయసులాగా మేము చదువుకున్నాం, మేము కాలేజీలకు వెళ్ళాం, మాకు తెలుసు, మేము ఆ వయసుకుండా ప్రయాణం చేసుకోవాలి. కాకపోతే ఇప్పుడు టెక్నాలజీ మారింది, మనుషులు మాత్రం మైండ్ సేమే, టెక్నాలజీ మారిందంతే. కానీ నువ్వేమనుకుంటున్నావంటే, మా అమ్మకే మా నాన్నకి ఏం తెలీదు, నేను తీసుకున్నది కరెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావు. తప్పుల నుండి పాఠాలు నేర్చుకో. రోజు న్యూస్ చూస్తున్నావు, రోజు పేపర్లోంచి వార్తలు వస్తున్నాయి, ఇవన్నీ చూసి కూడా నువ్వు పాఠాలు నేర్చుకోవట్లేదని అంటే నీ చేతులారా నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నట్టే లెక్క. దేవుడు 3 అవకాశాలు ఇచ్చాడు. ఎవరికి? సంసోనికి. ఈవిడ మంచిదో చెడ్డదో తెలుసుకోవటానికి 3 అవకాశాలు ఇచ్చాడు. ఈవిడ దగ్గరికి వచ్చి సహజీవనం చేత్తం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈవిడ ఒకటే ప్రశ్న అడుగుతుంది. ఏంటా ప్రశ్న తెలుసా? నీ బలము ఎక్కడుందో నాకు. నీ బంగారం అడుగుతలేదు, నీ వెండి అడుగుతలేదు, నీ బ్యాక్గ్రౌండ్ అడుగుతలేదు, రోజు ఒకటే ప్రశ్న, నీ బలం ఎక్కడుందో నాకు. అంటే ఇక్కడ దీని పాయింట్ ఏంటి? వాళ్ళందరూ వచ్చన్నారు, మీ ఆయనకి బలం ఎక్కడుందో చెప్తే, మీ ఆయన్ని మాకు పట్టించేసినట్లయితే మేము వచ్చిన వాళ్ళందరము తలకు 120 కాయిన్లు ఇస్తాము, వెండి కాయిన్లు ఇస్తాము అని అన్నారు. ఈవిడికి ఆ వెండి మీద ఉండిపోయింది మైండ్. ఇక్కడ ఉంటున్నటువంటి వాడి మీద చూపించే ప్రేమ అబద్ధపు ప్రేమ. ఏం ప్రేమమ్మా? అబద్ధపు ప్రేమ. ఒకవేళ ప్రేమగా మాట్లాడుతున్న రాబోయే డబ్బు గురించే కానీ మరి దేని గురించి కాదు. ఈమె యొక్క గురి డబ్బుగా, ఇక్కడ ఈయన దగ్గర డబ్బు లాక్కోవాలని కాదు, ఈయన దగ్గర చేరు చెట్లు ఉన్నాయని కాదు. ఈవిడ గురి ఏంటనంటే ఈయన బలం ఎక్కడుందో తెలుసుకుందాం, ఆ బలం మీద కొడదామని. శత్రువు ఎప్పుడు కూడా నీ బలం ఎక్కడుందో తెలుసుకోవాలని తాపత్రయపడతాడు. ఎందుకంటే నీ బలాన్ని బలహీనం చేసేస్తే నువ్వెందుకు పనిచేయవని. ప్రియులారా, 3 అవకాశాలు ఇచ్చినా కూడా సంసోను పాఠాలు నేర్చుకోలేదు. ఎంత దారుణం అంటే, ఇది చదువుతూ ఉంటే ఈరోజు మా కారులో కూడా మా పాస్టర్ గారు అంటున్నారు, ఏంటో తెలుసా, ఇన్ని అవకాశాలు ఇచ్చినా అంత గ్రహించలేక. ఎందుకంటే ఈడు ఒక స్టేజ్లోకి వెళ్ళిపోతాడండి. వాళ్ళ మీద ప్రేమ ఉందనుకోండి, దేశం అందరూ చెప్పినా నమ్మరండి. ఎవరి మాట నమ్ముతారు చెప్పండి? ఆడి మాట తప్ప ప్రపంచంలో అందరు చెప్పిన మాట కూడా వినరిల్లో. ఎందుకంటే ఈడిచ్చిన బిల్డప్, ఈడిచ్చిన కవర్లు ఈ ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోద్ది అన్నమాట. ఈవిడ అడిగింది, పక్కలో ఉంటుంది కానీ ఏమడుగుతుంది? పక్కలో పామే ఈవిడ, పక్కలో బల్లమే ఈవిడ అడుగుతుంది, నీ బలం ఎక్కడుందో చెప్పు. ఫస్ట్ రోజు చెప్పాడు, ఏమన్నా తెలుసా? నివరంజి మొక్క లెక్క పచ్చి
తడపను తీసుకొచ్చి నా కాళ్ళు చేతులు కట్టేస్తే నా బలమంతా పోద్ది అన్నాడు. మీలో ఎంతమందికి తడప అంటే ఐడియా ఉందో? ఇంతకుముందు తాటేకిళ్ళు నేసుకునేటప్పుడు ఆ తాడి చెట్టు నుంచి ఏం చేసేవారు? ఆ పచ్చి నార కోసి ఎండబెట్టేవారు. దాన్ని మళ్ళీ కట్టేటప్పుడు నానబెట్టి అది కట్టేవారు. దాన్ని ఏమంటారు? మళ్ళీ ఇంకో జనరేషన్ అయిన తర్వాత తడప అంటే వాళ్ళకి ఎవరికి అర్థం అవ్వదు. ఇప్పుడు సంసోన్ గారు అంటున్నారు, నివరంజి మొక్క యొక్క పచ్చి తడపలు తీసుకొచ్చి నా కాళ్ళు చేతులు కట్టేస్తే నా బలమంతా పోద్దని చెప్పాడు. కానీ సంసోను బలవంతుడే కానండి, నిద్ర ఎలా నిద్రపోతారంటే నిద్రలో ఏం జరుగుతుందో కూడా తెలియదు అతనికి. నిద్ర ఉండొచ్చు కానీ మొద్దు నిద్ర ఉండకూడదు. అమ్మ ఎవరన్నా అలటోళ్ళు ఉంటే తిట్టుకోకుండా నన్ను. నిద్ర మంచిది కానీ మొద్దు నిద్ర ఉండకూడదు. ఎంత గురకెట్టినా మన గదిలోకి ఎవరన్నా వస్తున్నా టప్పనలో వేసిపోవాలి, అలా ఉండాలి నిద్ర. అంతేగాని వచ్చేసాడు చక్కబెట్టిపోయి మూట కట్టేసుకుని ఫ్రిడ్జ్లో ఉన్నాయి తినేసి వెళ్ళిపోతున్నా కూడా కొంతమందిలో ఎత్తలేదు. మీకు అర్థమైందా? నిద్రపోతుంటే కాళ్ళు చేతులు తడపలతో కట్టేసినా కానీ మన వాడికి మెలకు రాలేదు. మరి ఇది ఏమి నిద్ర అంటారు దీన్ని? నేను నిద్రపోతున్నా నాకేం తెలదండి. అబ్బా చాలా మంచి నిద్రపోతున్నావు అమ్మ, నువ్వు నీకు అవార్డు ఇవ్వచ్చు. ఏం సౌండ్ అవుతుందో ఏం సిటికమంటుందో చూసుకోవాలి కదా. మనోడు ఎలాంటి నిద్రపోతుంది. నీకు ఎప్పుడైనా నిద్రలో దెబ్బ తగిలితే అప్పుడు తెలుస్తుంది నిద్ర అట్టకుండా ఉంటామంటే ఏంటో. నాకు దెబ్బ తగిలిందండి, అప్పటి నుంచి నాకు సరిగ్గా నిద్ర అట్టదు. ఏంటో దెబ్బ చెప్తున్నాను చూడండి. వైజాగ్ నుంచి మాసలు వస్తున్నాను, కాకినాడ అర్ధరాత్రి అయింది వచ్చినప్పుడు. కాకినాడ తెల్లారగట్టలో కాకినాడ బస్సు కోరిమేలు రావటం అంతే. ఎలా పట్టిందో నిద్ర అట్టేసింది. ఓ సూట్కే సట్టిపోడు ఎవడు, ఓ సూట్కే సట్టిపోడు. పొనాడు పట్టిపోడండి. ఇంటికాడ చెప్పడం నాకు పెద్ద ప్రమాదం. ఈయనతోటి 30 దెబ్బలు తాడు, 3 చెరువులు తాగాను ఆ సూట్కే సట్టిపోనాను. మళ్ళీ నా తెలుగు తొక్కుతాను చూడ, నా ఎవడన్నా చూడరా బాబు అని చెప్పినా కూడా నా పక్కన ఎవడలేడు. ఇది వదిలేసి మళ్ళీ బస్ స్టాండ్ అంతా కాకినాడ బస్ స్టాండ్ ఈ చివరి నుంచి ఆ చివరి పరిగెట్టిన నా సూట్గా ఎక్కడ దొంగిలించేసినాడు అక్కడ ఉంటాడా. ఇంకా అప్పటి నుంచి నాకు అసలు ప్రయాణం చేస్తే నిద్ర అట్టదు, కారు మీద వెళ్తున్నా కూడా నాకు నిద్ర అట్టదు. ఎవడైనా ఓ దెబ్బ తగిలితే అప్పుడు నిద్ర అట్టకుండా ఉంటుంది. కొంతమందికి ఇంక ఎక్కుతుంది చాలు, కారులో ఎవరున్నారో తెలియదు, కారు అంతా ఆపేసి పడుకుంటున్నారు. బస్సులో ఎవడున్నాడో తెలియదు, అన్నోరాలు చెప్పి పడుకుంటుంది. అంత పబ్లిక్ ప్లేస్లో ఎలా పడుకుంటారో నాకు అసలు అర్థం అవుతుంది కొంతమంది జీవితాలు చూస్తే. ఇక్కడ మీరు చూడండి, కాళ్ళు చేతులు తడపలతో కట్టేసినా కానీ మనవాడికి మెలకు రాలేదు. ఏం చెప్తుందో తెలుసా? బలం తెలిసిపోయింది, రండి అని వాళ్ళని పిలిచింది. ఫిలిష్తీయులు నీ మీద దండెత్తుతున్నారు అని చెప్పినప్పుడు కాళ్ళు చేతులు కట్టేస్తున్నాయి, పటకం తెంపేస్తున్నాడు. ఇప్పుడు గ్రహించాలి కదా, నా దగ్గర సీక్రెట్ తెలుసుకుని నన్ను ఇలా చేసిందని మనోడికి అంత జ్ఞానోదయం కలగాల. మొదటి తప్పు జ్ఞానం కలగలేదు. పొద్దున్నే లేచి అంటుంది నన్ను ఎటకారం చేయకపోతే, నన్ను ఎగతాళి చేయటానికి కాకపోతే, నీ సీక్రెట్ చెప్పకుండా నన్ను ఎంతలాగా ఏడిపిస్తున్నావు, నీ బలం ఎక్కడుందో చెప్పమంటే చెప్పకుండా నాకు అబద్ధం చెప్పావు అని చెవులో దురదెట్టేస్తుంది కందిరీగలాగా. ఆవిడ మరుసటి రోజున ఏమన్నాడనంటే, కొత్తగా పేనినటువంటి తాళ్ళు ఉంటాయి చూసావా, ఎక్కడో ఉపయోగించకుండా డైరెక్ట్గా నా కాళ్ళు చేతులు కట్టేస్తే నా బలం పోద్దని చెప్పాడు. రెండో రోజున ఏమైంది? మళ్ళీ రెండో రోజున కొత్త తాళ్ళట్టుకు వచ్చేసారు. కాళ్ళు చేతులు కట్టేసిన నిన్న జరిగిన దానికి ఇవాళన్నా మెలకువని రావాలా చెప్పండి? నిన్న ఆల్రెడీ దెబ్బతిన్నావు కదా, ఈ రోజు నువ్వు మెలకుకుండాలా? కాళ్ళు చేతులు కట్టేసినా కానీ మనోడికి అసలు మెలకు లేదు. మళ్ళీ కంగారుగా ఫిలిష్తీయులు నీ మీద దండెత్తి వస్తున్నారు అన్నప్పుడు కట్టేసి ఉన్నాయి తెంపేసు పురుకొసలా తెంపేశాడు. మళ్ళీ మూడో రోజున అంటుంది, నా దగ్గర నన్ను చాలా ఏళకాలం చేస్తున్నావు, నువ్వు అబద్ధం చెప్తున్నావు కానీ నిజం చెప్తలేదు. మొట్టమొదట సంబంధం లేదని చెప్పాడు, రెండోది కూడా సంబంధం లేదే చెప్పాడు, మూడోసారి ఏమన్నాడు తెలుసా?
నాకు జుట్టు ఉంది కదా, జుట్టుని 7 జడల కింద వేసి మేకలు కట్టేస్తే నా బలమంతా పోద్దని చెప్పి దగ్గరికి వచ్చేసాడు. ఇంక చెప్పనాకి సింపుల్గా మాట చెప్పనా, తెలివైన వాళ్ళు ఎవరైనా సరే నాది వెళ్ళదండి అంటారు. గొడవలేం పని. ఏదైనా సరే కొన్ని ఆటలు మన అక్కర్లేని ఆటల్లో తలెట్టకుండా ఉండాలంటే ఏమనాలి, నాకు తెలియదంటే ఒక గొడవ వదిలిపోద్ది. అలా చాలామంది తెలివైన వాళ్ళు ఉన్నారు, చాలామంది తెలివైన వాళ్ళు ఉన్నారు. స్టోరీ అంతా తెలిసినా కానీ మాకు వెళ్దా అంటారు. గొడవ ఉండదు అక్కడ. తెలిసిన నాన్న కానించి నేను ఇన్వెస్టిగేషను, ఈ తలకపోవడం అంతా ఎందుకు. ఇప్పుడు దగ్గరికి వచ్చేసాడండి. 7 జట్లు వేసేసంటే దాన్ని మేకలు కట్టేస్తానంట, నా బలం పోద్ది అన్నాడు. 7 జట్లు వేసేసి నిద్ర అవుతుంటే మనవాడు 7 జట్లు వేసిన నిద్రలోంచి మెలకు రాలేదు ఇతనికి. మేకలు కట్టేశారు. మళ్ళీ అన్నది ఫిలిష్తీయుల మీదకి దండెత్తుతున్నారు. మేకలు పీకేశాడు, దెబ్బ యుద్ధానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ అంటుంది, నన్ను ఎగతాళి చేసి 3 సార్లు నా దగ్గర అబద్ధం ఆడవు కానీ, చెప్పండి, నా దగ్గర అబద్ధం ఆడవు కానీ నిజం చెప్పలేదు. ఆ తర్వాత ఏం చేస్తా, 4వ రోజు నుంచి ఏం మొదలెట్టిందో చూద్దాం. ఆమె అనుదినము మాటల చేత అతనిని బాధించి తొందర పెట్టుచున్నందున అతడికి ప్రాణము విసిగి చావగోరెను. గయ్యాలితో పెద్ద ఇంటిలో కాపురం ఉండే కంటే, వాక్యం ఏం చెప్తుంది, మిద్దె మీద ఒక మూలన పెద్ద ఇల్లు ఉందండి, ఈ కాడి నుంచి అక్కడికి అరుతుంటే సిగ్గేస్తుంది నూరంతానే. ఇలాంటిదో దాంతో కాపురం చేశానంట. మిద్దె మీద ఓ మూలం కూర్చోవటం మంచిదంట. ఎందుకంటే మగోడు కోపంతో దెబ్బేస్తాడు, లేదా ఒకసారి తిట్టేసి పోతాడు. కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారండి, కందిరీగతో సమానం వాళ్ళు, కందిరీగతో సమానం. కొంతమంది మగవాళ్ళు కూడా ఉంటారు. నేను మగవాళ్ళని ఇచ్చిందని అనుకోకండి. చెప్పిందే చెప్పి వాగిందే వాగి గుర్రు 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 గుర్రమని చెవులు. ఇంత బలవంతుడికి కూడా జీవితం మీద ఇసుగురప్పించేసిందంటే ఈ ఆడది. ఇంత బలవంతుడికి కూడా జీవితం మీద ఇసుగురప్పించేసి ఇంక ఉండబెట్టలేక ఏం చేయడు తెలుసా, నా బలమంతా నా జుట్టులోనే ఉంది, నా తల మీద కత్తిరి వేయకూడదు నిజం చెప్పేశాడు. రోజు తలగాడమే పడుకునేవాడినంట. ఇప్పుడు ఏం చేసినట్టు ఒళ్ళో పడుకోబెట్టుకుందంటండి. ఒళ్ళో పడుకోబెట్టుకుని లాలింతు తల నిమురుతూ ఏం చెప్తుందో తెలుసా, హాయిగా మనవాడు గురకెట్టేసి పడుకున్నాడు. ఇప్పుడు సవరం చేసే వాళ్ళని పిలిచి బ్లేడ్ పెట్టేసి గుండు గోకేదాకా అతనికి తెల్లలేదు, మెలికి వేరాలేదు. గుండు గోకేశారు, ఇగో ఫిలిష్తీయుల మీద దండెత్తుతున్నారండి. లెగిశాడు, బలము లేదు. బలం లేదు. ఎందుకు బలం లేదు? మీరు అనుకోవచ్చు బలం జుట్టులో ఉందని. నేను అలా అనుకున్నాను చిన్నప్పుడు. ఎందుకంటే మా సెట్టోళ్ళు వాళ్ళకి జుట్టు పెంచుకుంటారు. జుట్టు పెంచుకుని తొడలు ఇలా కొట్టుకుంటూ పెద్ద పెద్ద రాళ్ళు ఎగరేసి, ఆ రాళ్ళు ఎగరేసి భుజాల మీద వేసుకుని, అంటే నాకు ఎవరు గుర్తొచ్చేవారు అంటే సంసోను గుర్తొచ్చేవాడు. ఎవరికి జుట్టు ఉంటుందో వాడికి బలం ఉంటుందేమో అనుకునేవాడిని. అంతే కదా, మరి వాళ్ళకి జుట్టు ఉంటుంది, సంసోనికి జుట్టు ఉంది. వీళ్ళు ఏమన్నా సంసోనికి వారసులో ఏంటో మరి ఇంత రాడ్లు ఎగదీసేసి భుజాల మీద వేసుకుంటున్నారు. భుజం ఏమవుతుంది, మనకైతే పచ్చపచ్చడైపోతుంది భుజం. అవునా కదా చెప్పండి. నేను అనుకునేవాడిని వీళ్ళ బలమంతా ఎక్కడ ఉందనుకునేవాడిని, జుట్లో ఉందేమో అనుకునేవాడిని. కానీ జుట్లో కాదంట. వాక్యం చదవండి, 16వ అధ్యాయం 20వ వచనం. యెహోవా, ప్రియులారా ఇక్కడ మీరు గమనించండి, పవర్ ఎక్కడ లేదు, జుట్లో లేదంట. పవర్ ఎక్కడ ఉందట? పవర్ ఇచ్చినటువంటి వాడు యెహోవా ఇతనిలో నుండి తప్పుకున్నాడట. ఎందుకంటే నాజీరు చేయబడిన వాడి యొక్క తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఇప్పుడు ఏమైందో తెలుసా, ఉన్న నాజీర్లన్నీ పోగొట్టాడు. చచ్చిపోయినటువంటి కలీబరాన్ని ముట్టుకున్నాడు.
దాంట్లో తేనె పొట్టాడితే తేనె తిన్నాడు. అతను తినడమే కాదు, ఎక్కడి నుంచి తెచ్చాడో తెలకుండా పేరెంట్స్ని కూడా తినమన్నాడు. మొత్తం అంతా కూడా అపవిత్రం చేశాడు. ఇంకా మిగిలిందల్లా ఏం మిగిలిందని అంటే జుట్టు ఒకటే మిగిలింది. ఆ జుట్టు కూడా పోయింది. ఈరోజు బలం అంతా పోయింది. వాళ్ళు పట్టుకున్న వెంటనే వాళ్ళు చేసిన పని ఏంటంటే 2 కళ్ళు పీకేశారు. ఎందుకంటే మళ్ళీ బలం వస్తే గుర్తుంచుకుని మనల్ని చంపేస్తాడని ఏం చేశాడో తెలుసా? 2 కళ్ళు పీకేశారు. నీ పతనానికి ఆరంభం ఏంటో తెలుసా? నువ్వెప్పుడైతే చరిత్ర నుండి పాఠాలు నేర్చుకోకుండా ప్రతి ఒక్కరిని నమ్ముతున్నావో అప్పుడే నీ పతనము మొదలవుతుంది. నీ ప్రక్కన పండుకున్న నీ భార్యని కూడా నమ్మొద్దని వాక్యం చెప్తుంది. నీ పక్కన ఉన్నటువంటి భార్యను కూడా నమ్మొద్దు. ఎందుకంటే నువ్వు ఒకటి ఆలోచిస్తే నీ భార్య ఒకటి ఆలోచిస్తుంది. ఆవిడ ఆలోచన ఏంటో ఆలోచన మనకు తెలిస్తే ఎంత బాగుందండి. ఆలోచన మనకు తెలియవు. మనుషులు అంటే ఇక్కడ ఉంటున్నారు కానీ మనసులు ఎక్కడ తిరుగుతున్నాయి ఎవరికి తెలుసు. కనుక 3 అవకాశాలు ఇచ్చినా కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పాఠాలు నేర్చుకోలేదు. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగుకొనును, జ్ఞానము లేనివాడు యోచింపక ఆపదలో పడును. కొంతమంది కోర్టు చుట్టూ తిరుగుతున్నారు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. గొడవ నీది కాదు. పెద్ద హీరోలాగా నువ్వు మధ్యలో దూరావు. గొడవ మీది కాదు. నేను హీరోనని చెప్పేసి గొడవలోకి నువ్వు మళ్ళీ ఇప్పుడు పోలీస్ స్టేషన్కి కోర్టుకి ఎవరు తిరుగుతున్నాడు? నువ్వు కూడా తిరుగుతున్నావు. బుద్ధున్నవాడైతే ఏం చేస్తారంటే ఏమైందిరా అని అడుక్కుంటా పోతాడు, కానీ అక్కడ ఆగడం. నువ్వు బుద్ధి లేనోడు కాబట్టి ప్రతి దాంట్లోనే ఇరుక్కుంటావు. మీకు అర్థమైందా? మనకు సహోదరుడు ఉండేవాడు, ప్రతి గొడవలు ఉండేవాడు కానివ్వండి, ఆడికి మంటట్టుకుండా తడివాడు. ఇలాడు మరి పెద్ద గొప్పడైపోడు. అలా ఉండాలి. అంతేగాని ప్రతి పనికిరాని దాంట్లోని నువ్వు వెళ్ళి నువ్వు అందులో ఇరికించుకుని నీకు అక్కర్లేని కాట్ల కోసం నువ్వు డబ్బు ఖర్చు పెట్టుకుని కోర్టుల చుట్టూ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నావు అంటే నువ్వు ఎంత బుద్ధి లేనాడు. నేను తిడుతున్నా ఏంటంటే నా జనమని తిడుతున్నాను. నువ్వు తెలివైనోడు అయితే ఎక్కడ ప్రమాదం ఉందో అక్కడి నుంచి తప్పించుకోవాలి. ప్రమాదంలో ఇరుక్కుంటున్నావు నీకు అక్కర్లేకపోయినా అది ఎంత డేంజర్ ఒకసారి ఆలోచించేయమని మనం చేస్తూ ఉన్నాం. తన మూఢతను మరలా కనపరిచేవాడు మూర్ఖుడు, కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానం వాడు. అంచేతన పనికిరానట్ల కోసం వెళ్ళొద్దు. 4వ పాయింట్, ఇతరులను దేవుని కంటే ముందు ఉంచకు. ఇతరులను దేవుని కంటే ముందు ఉంచకు. నీ జీవితంలో ప్రథమ స్థానం ఎవరికంటే దేవుడికి. కానీ నువ్వేమన్నావు? దేవుడు లేకుండా బ్రతుకుతానంటున్నావు, కానీ నాకు వాడు లేకపోతే నేను బ్రతకను, ఆయన చేయకపోతే నేను బ్రతకను. ఆ అమ్మాయి లేకపోతే నేను బ్రతకను, ఆ అమ్మాయిని చేయకపోతే నేను చచ్చిపోతాను. కానీ ఒరే నువ్వు చచ్చిపోతాం వాళ్ళ దేశానికి ఏమైనా నష్టమా? మీ తల్లిదండ్రులు కొన్ని రోజులు ఎడుతారు, ఆ తర్వాత మీ తల్లిదండ్రులు కూడా నష్టం లేదు. ఎందుకంటే జీవితం యొక్క విలువ తెలియలేనడు ఉంటే ఏంటి, పోతే ఏంటి. ఈరోజు నీ వాక్యం ఎందుకు చెప్తున్నానంటే నువ్వు పోవాలని కాదు, నువ్వు నిలబడాలని. సంసోను అంత బలవంతుడే పడిపోయాడు. చచ్చిపోదాం అనిపించిందంట. ఎవరికి? ప్రేమించవలసింది తిడతానంటే ఏమనిపించిందంట? చచ్చిపోదాం అనుకుందంట. సంసోనుకే విసుగు రప్పించేసిన ఆడదంటే దెలీలా మామూలుది కాదండి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, సంసోను దెలీలాలను దేవుని కంటే ముందు పెట్టేశాడు. దేవుడు ఏం చెప్పాడో దానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. ఎవరికి గుట్టు చెప్పకూడదో అంచేత మీరు ఎంత సంపాదిస్తున్నారో ఎవరికి చెప్పకండి, మీకు ఎంత బంగారం ఉందో ఎవరికి చెప్పకండి. ఒక్కొక్కటి నోరిపితే పబ్లిక్లోకి వచ్చి నాకు ఇన్ని సైట్లు ఉన్నాయండి, నాకు ఇన్ని ఇల్లులు ఉన్నాయండి. ఎందుకు వాగుడు? నువ్వు ఎప్పుడైతే వాగవు అది పోద్ది నీ దగ్గర నుంచి. ఓ రాజు ఏం చేశారు తెలుసా? శత్రువులు అయ్యా మీ ప్యాలెస్ చూస్తానని వచ్చారు. మీ ప్యాలెస్ చూస్తానని వస్తే రండి సుద్దిరిగానని బంగారం ఉన్నది, వెండి ఉన్నది, రాళ్ళు ఉన్నది. ఓపెన్ చేసి నాకు ఎంత బంగారం ఉందో. ఆ రోజు నుండి అతని పతనం ప్రారంభమైంది. వాళ్ళు దండెత్తి వచ్చి ఎన్నెట్టుకు వెళ్ళిపోయారు. కొంతమందికి ఏంటంటే ఉన్నది ఎవరికొకరు చూపిస్తేనే కానీ దురదలెక్కిపోతూ ఉంటాయి చేతులు. సీక్రెట్గానే ఉంచుకోవాలి. అమ్మ చీరలో కూడానే మీకు బంగారం చూపించరు కానీ ఏం చేస్తారు? ఇలా లోనకిరా వాళ్ళలో కూర్చున్న వాళ్ళు లోనకి తీసుకెళ్ళి నేను ఏం చీరలో కొనుక్కో, ఇదేం పిచ్చో నాకు అసలు అర్థమవుతుంది. మా మగవాళ్ళు ఉన్నారనుకో నేను సత్త కొనుక్కున్నామని ఎవరికి చూపించాం.
మేము ఎవరికి చూపించం. కానీ మీరు ఒక డ్రెస్ కొనుక్కున్నా, ఒక చీర కొనుక్కున్నా, ఏదో పని ఉన్నట్టు సీక్రెట్గా లోనకి కేకేసి ఏం చేస్తున్నారని మేము తలుపు తీసినప్పటికీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ నీకున్న దాన్ని నువ్వు ఎవరికే చెప్పకో, చూపించుకో. నువ్వు ఎప్పుడైతే చూపిస్తావో, ఎవరికైతే ఎప్పుడైతే ప్రదర్శిస్తావో, ప్రదర్శించిన దాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. మనోడు గుట్టుంచుకోవాలి. గుట్టు ఎవరికి చెప్పాడు? ద్రోహం చేసేటువంటి దానికి గుట్టు చెప్పాడు. ఆ రోజున కళ్ళు పీకేశారు, తర్వాత ఆత్మహత్య చేసుకుని చచ్చిపోసిన పరిస్థితి ఏర్పడింది. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు దేవుడు అని చెప్తున్నాడు. తండ్రి అయినను తల్లి అయినను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు అని అంటున్నాడు. నీ కూతురు కంటే, నీ కొడుకు కంటే, నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే, అందరికంటే ఫస్ట్ స్థానం ఎవరికనంటే దేవుడికి. దేవుడిని తీసేసి నువ్వు అక్కడ ఏది పెట్టినా అది పోద్ది, నేను మోసం చేస్తుంది. లాస్ట్ పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. దేవుడు మీ పాపాన్ని విస్మరిస్తాడు అనుకోకండి. నువ్వు చీకట్లో చేసినా, వెలుగులో చేసినా, నువ్వు ఎక్కడ చేసినా దేవుడు నువ్వు చేసిన పాపాలను లెక్కెడుతున్నాడు. పాపం పండిదాకా ఏం చేయడైనా, పాపం పండిన తర్వాత ఎవరొచ్చి కూడా నిన్ను బాగు చేయలేరు. నేను చాలాసార్లు చేస్తున్నాను, చాలామందితో చేస్తున్నాను, నాకు ఏ జబ్బు రాలేదు, నేను బాగానే ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు. పరలోకం ఉందన్నటువంటి తండ్రి నీ బాడీకి వ్యతిరేకంగా నువ్వేం చేస్తున్నావు అని చూస్తున్నాడు. ఆయన తప్ప నేను విడిపించేటువంటి వాడు ఎవడు లేడు. సొలొమోను అనుకుంటున్నాడు, ప్రతిసారి నన్ను నేను ఎలా రక్షించుకున్నానో ఇప్పుడు అలాగే రక్షించుకుందాం అనుకున్నాడు. ఒక స్టేజ్ వచ్చింది, తన్ను తాను రక్షించుకోలేకపోయాడు. నీ బలం ఏటెళ్ళ కాలం ఉండదు, నీకున్న అన్ని ఏటెళ్ళ కాలం ఉండవు. ఏదో ఒక రోజున అది పోగొట్టుకుంటే నీ పరిస్థితి ఏంటి? నీకు బలం ఉన్నప్పుడు నిన్ను ఎవరైనా ఉపయోగించుకుంటారు. నువ్వు లేవలేనప్పుడు నీకు చేయి అందించేవాడు ఎవడన్నా ఉంటాడా? నీకు రోగం వచ్చినప్పుడు నీ ఇంటికి వచ్చేవాడు ఎవడన్నా ఉంటాడా? నిన్ను ఉన్న స్థితిలో వదిలేసిపోతాడు తప్ప. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అందంగా ఉన్నప్పుడు, నీకు అన్ని బాగున్నప్పుడు నిన్ను ఎవరైనా వాడుకుంటారు. ఒక్కసారి నీ పరిస్థితి తారుమారైందంటే నీ ముఖం కూడా ఎవరో. అందుచేతనే జాగ్రత్తగా ఉండు. దేవుడు నీ పాపాన్ని విస్మరించేటువంటి వాడు కాదు. వాక్యం తెలియజేస్తుంది, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమైపోతాడు. ఏలయనగా తన శరీరచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యమ జీవమును పంట కోయను. నీ పరిస్థితి ఏంటి? కానీ చివరిగా చెప్పేది ఏంటనంటే, దేవుడట ఎప్పుడైతే తన గుట్టును ఆవిడకి చెప్పేసి, ఎప్పుడైతే గుండు చేయించేశారో, క్షవరం చేయించేశారో, జుట్టు పోయిందో, దేవుడు తప్పుకున్నాడట. కానీ 2 చేతులు సంకెళ్ళు వేసి దాగోను గుడికి ఉన్నటువంటి స్తంభాలకు కట్టేసినప్పుడు అప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. నా మూర్ఖత్వము, నా గర్వము, నా బలము నిన్ను కూడా లెక్క చేయనివ్వకుండా నన్ను జీవింపజేసినాయి. ప్రభువా, నేను ఇలాంటి కండిషన్లో ఉన్నాను, ఎలా బ్రతకవలసిన వాడిని ఎలాగైపోయాను, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఏమన్నాడండి? ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. వాక్యం తెలియజేస్తుంది, ఇలా గుండె అంటే కొట్టించేశారు కానీ దాని మీద తల వస్తుందనే సంగతి ఇలా తెలియలేదు. ఇక్కడ తలలో ఏమీ లేదు, దాన్ని జుట్టు పెరిగింది. దేవుడు మళ్ళా తీసేసుకున్నటువంటి శక్తిని తనకి ఇచ్చాడు. సంఖ్యలతో కట్టేస్తే 2 స్తంభాలని దగ్గరికి లాగేశాడు. దేవాలయం కూలిపోయింది. ఇంక్లూడింగ్ ఇతనితో పాటు కొన్ని 100 మంది చచ్చిపోయారు. అతను బ్రతుకున్నప్పుడు చంపిన వాళ్ళకంటే చనిపోతూ చనిపోతూ చంపిన వాళ్ళే ఎక్కువ అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎంత బలవంతుడు ఆత్మహత్య చేసుకుని చావాల్సిన పని ఏంటి? ఆత్మహత్య చేసుకుని చావాల్సిన పని ఎందుకనంటే, సృష్టికర్త ఇచ్చిన ధర్మాన్ని ఏం చేశాడు? మర్చిపోయాడు. అందుచేతనే సృష్టికర్తను సంప్రదించకుండా, దేవుణ్ణి అడగకుండా ఎక్కడికి పరిగెత్తకండి. పరిగెత్తితే సంసోనుకు పట్టినటువంటి గతే మీకు పడుతుంది.
దేవుడు కృపామయుడు. మనం ఎంత పాపంలో పడిపోయినా, ఎంత ఎంత దౌర్భాగ్యమైన స్థితిలోకి మనం దిగజారిపోయినా క్షమించే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడిని ఈ రోజున ఏమని అడుగుతుంది తెలుసా? పొరపాటు జరిగింది నాలో, సరి చేసుకుంటాను నీతో అని పశ్చాత్తాపడదాం. దేవుడు మనల్ని బాగు చేయటానికి ఇష్టపడుతున్నాడు. మనందరినీ కూడా క్షమించడానికి కారణం మన ముఖాలు చూసి కాదు, మన కొరకు రక్తాన్ని చిందించినటువంటి యేసు వైపుకు చూచి ఆయన మనల్ని క్షమిస్తున్నాడని ఎరిగి ఆయన క్షమాపణ పొందుకుని ఆయనకి ఇష్టమైనటువంటి పాత్రలుగా జీవించడానికి ఆయత్తపడదాం.